యూరియా అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 25% యూరియా పక్కదారి పడుతోందని చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి 15 రోజుల పాటు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరగాలని, ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించారు. వర్షాలపై కలెక్టర్లతో సమీక్షించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లతో వర్షాలు, ట్రాఫిక్పై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల కొరత ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్నారు. రైతులు క్యూలైన్లో నిల్చున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎరువులు పక్కదారి పడుతున్నట్లు కేంద్రమే చెప్పిందని, ఎరువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజలు వరి ఉత్పత్తిలో చాలా పోటీ పడి పెడుతున్నారు కాబట్టి ఎలాంటి ఫర్టిలైజర్ కూడా ఈ వ్యవసాయానికి, సాగునీటికి రెండు ఇంటర్లింక్డ్. ఒక శాఖ ఇంకొక శాఖతో సమన్వయం చేసుకోవాలి. మీరు చాలా వరకు ఎరువులు ఉన్నా కూడా పెద్ద పెద్ద లైన్లు కనిపించి షార్టేజ్ ఉందని ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తూను దాని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి. ఈ యూనిట్లపై అంటే ఈ యాడ్ బ్లూ అండ్ డిఈఎఫ్ తయారీ యూనిట్లపై కూడా కఠినమైన దీంట్లో ఒక నిఘా పెట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రులు పాల్గొనాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో రేషన్ కార్డుల విలువ పెరిగిందన్నారు. ప్రతి మండలంలోని కార్యక్రమానికి కలెక్టర్ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు ముఖ్యమంత్రి. ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు. ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,10,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఒకటి కొత్త రేషన్ కార్డులు, 2 ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం, పేర్లు చేర్పించడం, ఇవి ప్రధానమైన అంశాలు. రేషన్ కార్డులు పంచడం అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు రేవంత్. పిడుగుపాటుపై ప్రజలను నిరంతరం అలర్ట్ చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెడిసిన్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా గిరిజన ఏరియాలో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రవాణా సౌకర్యాలు ఉన్న వైద్య సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల ఈరోజు దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ, ఇవన్నీ దోమల వల్ల కలిగే అనర్థాలు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి. హాస్పిటల్స్లలో మెడిసిన్స్ ఉన్నాయా లేవా, డాక్టర్లు అందరూ డ్యూటీకి వస్తున్నారా లేదా కూడా మీరు పర్యవేక్షించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి కష్టం రాకుండా చూడాలి. సెక్రటేరియట్లో కీలక సమీక్షా సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, తెలంగాణ రైజింగ్ 2047 పై అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని ఐటీఐ సెంటర్లను ప్రభుత్వం ఏటీసీలుగా మార్చింది. వాటి పురోగతిపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటు తెలంగాణ రైజింగ్ 2047 పై అధికారులకు వివరించారు. $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏటీసీల పురోగతిపై ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో 3 దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఏటీసీలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలన్నారు. గిగ్ వర్కర్స్ పై సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత పాలసీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. గిగ్ వర్కర్స్ కు చట్టబద్దమైన గుర్తింపు అంశాన్ని పాలసీలో ప్రతిపాదించారు అధికారులు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదించారు. గిగ్ వర్కర్స్ పాలసీపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆహార భద్రత విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు మంత్రులు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే నేటి తరం నాయకులకు ఎంతో ఆదర్శనీయమన్నారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కొత్తగా మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్స్ మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో 214 మంది దళిత బంధు లబ్ధిదారులకు 4,63,15,726 రూపాయల చెక్కును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. యూనిట్ల అమ్మకం, కొనుగోలు చెల్లుబాటు కాదన్నారు. చెక్కులు పొందిన లబ్ధిదారులు వృత్తి, వ్యాపారాలు చక్కగా నిర్వహించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. గతంలో యూనిట్లు తీసుకొని దారి తప్పిన యూనిట్ల వివరాలు అందిస్తే అధికారులు వాటిని పరిశీలించి తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పారు. వ్యాపారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. తప్పుడు విధానంతో ఇక్కడ నుంచి పక్కదో పట్టే క్రమంలో ఎవరైనా కొనుగోలు చేస్తే కూడా వాటన్నిటిని వెనక్కి తీసుకొచ్చి లబ్ధిదారులకి అందించడమే కాకుండా రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలని వెరిఫికేషన్ లో భాగంగా ప్రస్తుతానికి 214 మందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే క్రమంలో భాగంగా ఈ రోజు ఇస్తా ఉన్నాం. మిగతా వాళ్ళకి కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అందరికీ వచ్చేటట్టు చేస్తాం. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాటిని కూడా వెరిఫై చేసి వాళ్ళకి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటించారు. గణపురం మండలంలోని చిల్పూర్లో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభించారు మంత్రులు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేటి తరం నాయకులకు ఎంతో ఆదర్శనీయమన్నారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. దశాబ్దాల రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. తమ తండ్రి కాకా వెంకటస్వామితోనూ కలిసి ఖర్గే పనిచేశారని తెలిపారు. ఖర్గే 84వ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో ఢిల్లీలో ఖర్గేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఖర్గేను కోరారు నేతలు. డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్ మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పెన్షన్ మంజూరు ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాకముందు 4,011 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లుండగా కొత్తగా మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది సర్కార్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ పేషెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్లను మంజూరు చేసింది సర్కార్. వచ్చే నెల నుంచి పెన్షన్ అందుకోనున్నారు కొత్త పింఛన్దారులు. టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం తీసుకొచ్చిన జీవో 49 ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఆదివాసీల ఆందోళనలు, అనుమానాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జీవో 49 ను రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆదివాసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రకటించిన జీవో 49ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. జీవో 49 నిలుపుదల చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆదివాసీ ప్రజలు అనుమానాలు ఆందోళనలు చేస్తుండటంతో జీవో 49ను నిలుపుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి సీతక్క, ఆదివాసీ నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. ఆదివాసీల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు నెలకొనడంతోనే జీవో 49ను రద్దు చేశామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. అడవి బిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జీవో 49 నిలిపివేతపై సంతోషం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క, ఆదివాసీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. జీవో 49 రద్దుకు సహకరించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్కకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ధన్యవాదాలు తెలిపారు. జూపల్లి కృష్ణారావు మీటింగ్ పెట్టినప్పుడు 100% మాకు తెలియకుండా ఏదైతే వారు చేశారో ఫారెస్ట్ అటవీ శాఖ అధికారులు ఆ విషయంలో మాట్లాడి రద్దు చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రికి విషయం చెప్పిన వెంటనే ఈరోజు దాన్ని జీవోలు రిలీజ్ చేయడం, మరి ఒకవైపు అక్కడ ఆదివాసులందరూ కూడా బంద్కు పిలుపునివ్వడం, మరి ఈరోజు జీవోలు రిలీజ్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రులు కొండా సురేఖ గారికి, సీతక్క గారికి ఆదివాసీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆదివాసీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు మాజీ ఎంపీ సోయం బాపురావు. జీవో 49 రద్దు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఒక మంచి ఆలోచన చేసి ఆ జీవోను రద్దు చేయడం, వారికి ప్రత్యేకంగా ఆదివాసుల తరపున వందనాలు తెలుపుతున్నాం. అదే రకంగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా వారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి జీవో నంబర్ 49 వలన ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రద్దు చేపిస్తామని కూడా మాట నిలబెట్టుకోవడం జరిగింది కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. టైగర్ రిజర్వ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 49ని రద్దు చేయాలని ఆదివాసీలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఈ నెల 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. గిరిజనుల అనుమానాల కారణంగా జీవోను నిలిపివేసింది ప్రభుత్వం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 5 రోజులు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఇక ఇవాళ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సిటీలో ఇవాళ తేలికపాటి వర్షం కురుస్తుందన్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా దాని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అట్లాగే ఈరోజు భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయగా రేపు ఎల్లుండ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేసాం. అంటే హెవీ టు వెరీ హెవీ. అట్లాగే ఆ తర్వాత సబ్సిక్వెంట్ డేస్ ఈ భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేశాం. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడింది. వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఇక జగిత్యాల జిల్లాలోనూ ఓ మోస్తరు వాన కురిసింది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ పలుచోట్ల భారీ వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, శివరాంపల్లి, ఆరంఘర్ చౌరస్తా, కాటేదాన్, నార్సింగి, మణికొండ, కిస్మత్పూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు అధికారులు. నగరంలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, పబ్లిక్ ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
వర్షం పడే సమయంలో బయటకు వెళ్లొద్దని, పిడుగులు పడే అవకాశం ఉండడం వల్ల చెట్ల కింద, కరెంటు పోల్స్ దగ్గర ఉండకూడదని సూచిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉభయ సభలు దద్దరిల్లాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఎలాంటి చర్చ జరగకుండానే లోక్సభ రేపటికి వాయిదా పడింది. మాన్సూన్ సెషన్ దేశ ప్రగతికి దిశానిర్దేశం చేసేలా ఉండాలన్నారు ప్రధాని మోదీ. విపక్షాల గొంతును కేంద్రం అణిచేస్తోందన్నారు ఎల్ఓపి రాహుల్. జస్టిస్ వర్మపై ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం ఇచ్చారు ఎంపీలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజే వాడివేడిగా జరిగాయి. అధికార విపక్షాల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. లోక్సభ ప్రారంభం కాగానే ఆపరేషన్ సింధూర్, సీజ్ ఫైర్లో ట్రంప్ ప్రమేయంపై చర్చకు పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. దీంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. सुबह से हाउस को अब नहीं चलने दिया है. भारत देश के जनता देख रहे हैं. ऐसा नहीं चलेगा. हाउस को ऑर्डर में लाइए. नहीं. अगर आप सदन चलने नहीं देता है तो सदभा की कार्रवाई मंगलवार दिनांक 22 जुलाई 2025 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. పార్లమెంటులో విపక్ష ఎంపీల ఆందోళన సరికాదన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. దీనిపై బిజినెస్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష ఎంపీలు సహకరించాలన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. सरकार चर्चा के लिए बिजनेस लेके आ रहे हैं और ये नीचे कूद करके हंगामा कर रहे हैं. अगर ऐसा हंगामा करेंगे तो हम बिजनेस में चर्चा कैसे करेंगे? आज बिल भी लगा हुआ है और जो भी मुद्दे हैं बीएससी में तो हम लोग डिस्कस करेंगे मिलजुल करके. लेकिन संसद सत्र का पहला दिन इस तरह से हंगामा करना ये तो ठीक नहीं है. कितने घंटे की भी चर्चा चाहते हैं, जैसा भी आपके द्वारा अथवा स्पीकर महोदय के द्वारा तय किया जाएगा उसके तहत हम चर्चा करने के लिए पूरी तरह से तैयार हैं. పార్లమెంట్లో విపక్ష నేతలను మోదీ సర్కార్ మాట్లాడనివ్వడం లేదన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. రక్షణ మంత్రితో పాటు ఇతర మంత్రులకు మాట్లాడే అవకాశాన్నిచ్చి తనను ఆపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష హక్కులను కాలరాయడం సరికాదన్నారు. లోక్సభలో చర్చ మొదలవగానే ప్రధాని మోదీ పారిపోయారన్నారు రాహుల్. हाउस में डिफेंस मिनिस्टर को बोलने देते हैं, उनके लोगों को बोलने देते हैं, मगर अगर विपक्ष का कोई कुछ कहना चाहता है तो अलाउड नहीं है. मैं लीडर ऑफ अपोजिशन हूँ, मेरा हक है, तो मुझे तो कभी बोलने ही नहीं देते हैं. तो ये एक नया अप्रोच है. बोलने दें एलओपी को, क्यों नहीं बोलने देते? अगर हर चीज़ के लिए तैयार है तो लीडर ऑफ अपोजिशन का मुंह बंद क्यों कर रहे हैं? खड़े हैं बोलने के लिए, बोलने देना चाहिए. ఇక రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య మాటల తూటాలు పేలాయి. పాక్తో సీజ్ ఫైర్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు ఖర్గే. కేంద్ర ప్రభుత్వం పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చను తప్పించుకుంటోందని విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలకు స్పందించిన నడ్డా అన్ని అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. पहलगाम हमला 22 अप्रैल को हुआ था. अब तक आतंकवादी पकड़े तो नहीं गए, लेकिन हुआ क्या? लेफ्टिनेंट गवर्नर ने कहा है इसमें इंटेलिजेंस फेल्यूर है, ये एक्सेप्ट उन्होंने ही किया. चर्चा करेंगे, हर तरीके से करेंगे और ऑपरेशन सिंदूर के सारी पॉइंट्स को देश और दुनिया के सामने रखा जाएगा. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ పై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజ్యసభలో చర్చ సందర్భంగా విమాన ప్రమాదంపై మాట్లాడారు. బ్లాక్ బాక్స్ సక్సెస్ఫుల్ గా డీకోడ్ చేసినట్లు తెలిపారు. త్వరలోనే ప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు రామ్మోహన్. That the AIB has a very definitive, thorough, rule-based process. They are very transparently looking into the process right now. We want to stand by the truth. We want to find out what exactly happened, and that is only going to be coming out once the final report has been placed. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దేశ ప్రగతికి దిశానిర్దేశం చేయాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్తో భారత శక్తి ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. మావోయిస్టు ముక్త భారత్ వైపు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు మోదీ. ऑपरेशन सिंदूर में भारत की सेना ने जो लक्ष्य निर्धारित किया था 100% अचीव किया.
आतंकियों के आकाओं के घर में जाकर के 22 मिनट के भीतर भीतर ऑपरेशन सिंदूर के तहत उसको जमीन दोज कर दिया गया। అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఉభయ సభల్లో అభిశంసన తీర్మానమిచ్చారు ఎంపీలు. జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని సభాధిపతులను కోరారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు 145 మంది ఎంపీలు మెమోరాండం అందజేశారు. ఇక అలాగే రాజ్యసభలోనూ 63 మంది ఎంపీలు నోటీసులు సమర్పించారు.